అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ముచ్చి ధనలక్ష్మి గారు రచించినటువంటి మధుమిత అనే కథను తెలుసుకుందామా? కథలోకి వెళ్ళిపోదామా? మధు, ఎలా ఉందే నా డ్రెస్? రివ్వున తూనిగిలాగా లోపలికొచ్చింది రవలి. కుంకుమ రంగు డ్రెస్ మీద అక్కడక్కడ వాలినట్టు బంగారపు రంగు సీతాకోక చిలుకలు. అసలు పసుపు కుంకుమల కలయికలోనే ఆ అందం ఉంటుందేమో. రెప్ప వేయకుండా అలానే చూస్తున్న మధుమిత మొహం సంతృప్తి కలిగించింది రవలికి. ఇదిగో ఈ పచ్చలహారం చూడు, అతిశయంగా చూపించింది. రవలి మెడలో అతికినట్టుగా ఉంది సరిగ్గా. డ్రెస్సుకు కూడా మ్యాచ్ అయింది. చాలా బాగుంది, నీకు బాగా సెట్ అయింది మనస్ఫూర్తిగా చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్ మా మామయ్య కొన్నాడు, నెక్లెస్ డాడీ ఇచ్చారు, ఇంకా అమ్మమ్మ 2 డ్రెస్సులు కొన్నది తెలుసా? అవి ఇంకా బాగున్నాయి. నాయనమ్మ కూడా ఒక డ్రెస్ కొంది. ఈ పండక్కి మొత్తం 4 డ్రెస్సులు వచ్చాయి. ఇవి నీకు చూపించాలనే ఇంటికి రాగానే నీ దగ్గరికి వచ్చాను. ఆగి మధువైపు చూసింది. అవును, నీ డ్రెస్సులు చూపించవా నాకు? అప్పటి వరకు రవలి చెప్తుందంతా నవ్వుతూ వింటున్న మధు మొహం వెలవెలపోయింది. సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. అదేంటే మొహం అలా పెట్టావు? పెద్ద పండక్కి కూడా ఏం కొనలేదా? నువ్వెలా ఊరుకున్నావు? నీ ప్లేస్లో నేనుంటే అలిగి అన్నం మానేసి ఏడ్చి ఎంత గోల చేసేదాన్నో. అలా చేస్తేనే మనం అడిగినవి కొంటారు, రహస్యంగా చెప్పింది. తనలా చేస్తే ఇంట్లో తిట్లు ఎలా ఉంటాయన్నది తెలుసు కనుక నోరు మూసుకొని ఊరుకుంది మధు. కాసేపు అమ్మమ్మ వాళ్ళింటి విషయాలన్నీ చెప్పి వెళ్ళిపోయింది రవలి. చదవటానికి తీసిన పుస్తకాలన్నీ పక్కన పడేసింది మధు. మనసంతా చిరాగ్గా అయిపోయింది రవలి రాకతో. ధనవంతుల జాబితాకి దగ్గరగా ఉండే రవలికి మధ్య తరగతి కుటుంబాలకి అట్టడుగున ఉన్న మధుకి స్నేహం కుదరడమే విచిత్రం. కొత్తూరులో ఉన్న ఏకైక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు వాళ్ళిద్దరూ. చుట్టూ తన స్థాయికి సమానమైన వాళ్ళు చాలామంది ఉన్నా తనకన్నా అన్ని విధాల తక్కువ స్థాయిలో ఉన్న మధుతో స్నేహం కుదుర్చుకుంది రవలి. మధు దగ్గర అయితే తన బ్యాగ్, బట్టలు, నగలు అన్నిటి గురించి ఎంతసేపైనా చెప్పొచ్చు. తను అలా చెప్తున్నప్పుడు మధు కళ్ళు విప్పార్చుకొని వింటుంటే ఇష్టమైన షాపులో 100 డ్రెస్సులు ఒకేసారి కొన్నంత ఆనందం కలుగుతుంది. కానీ మధు మనసులో రోజురోజుకి పెరిగిపోతున్న నిరాశ, నిస్సహాయత కనిపించడం లేదు రవలికి. కనిపించినా పెద్దగా పట్టించుకోదు. అవతల వారి భావాలకి విలువ ఇచ్చే మనిషి కాదు. ఆ రోజు శుక్రవారము. హే, రేపు అందరం పండగ డ్రెస్సులు వేసుకుందామా? ఉత్సాహంగా అనౌన్స్ చేసింది మీనా. దట్స్ ఏ గుడ్ ఐడియా. సంక్రాంతి సంబరం అంతా మన క్లాస్లోనే అయితే అందరికీ ఓకే కదా? మీనా ప్రతిపాదనని ఆమోదిస్తూ మరొకసారి అడిగింది లత. అంతా ఏకగ్రీవంగా సరే అన్నారు. ఏదో పొగట్టుకున్నట్టుగా దిగులుగా కాళ్ళిడ్చుకుంటూ వస్తున్న మధుని చూసి దగ్గరకెళ్ళింది సుమతి. ప్రీ ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చారా? ఇచ్చారమ్మా. మంచి గ్రేడ్ రాలేదా? టాపర్ ఎవరు? ఇంకెవరు? రవలీనే. టాప్ 5లో కూడా నేను లేను. మధు కళ్ళల్లోకి నీళ్ళొచ్చేశాయి. పోనీలే, బాగా కష్టపడి ఫైనల్లో మంచి మార్కులు తెచ్చుకుందుకు ఓదార్చింది కూతుర్ని. అది కాదమ్మా, రేపు శనివారం కదా, అందరం కొత్త డ్రెస్సులు వేసుకొని వెళ్ళాలి. పాతవి వేసుకుంటే నన్ను చూసి నవ్వుతారు. ఈసారి ఏం చెప్పి ఓదార్చాలో తెలియట్లేదు సుమతికి. మళ్ళీ పండక్కి వాళ్ళందరికన్నా మంచి డ్రెస్ కొంటాను కదమ్మా అంటూ లోపలికి వచ్చాడు మోహన్. మళ్ళీ సంవత్సరం నేనే కాలేజీలో ఉండను కదా, ఈ క్షణం గడిచిపోవడానికి ఏదో ఒకటి చెప్పకండి. కోపంగా అరిచేసి బుక్స్ తీసుకొని మేడ మీదకు వెళ్ళింది. కూతురికి బంగారు నగలు ఎలానూ కొనలేను, కనీసం ఈ చిన్న సరదా కూడా తీర్చుకోలేకపోయాను. నిట్టూర్చి ఊరుకున్నాడు మోహన్. నీలాకాశం వంక శూన్యంలోకి చూస్తుండిపోయింది మధు చాలాసేపు. అమ్మా,
అన్నింటికీ దేవుడు దేవుడు అంటుంది. కానీ దేవుడనేవాడు నిజంగా ఉంటే మరీ ఇంత అన్యాయమా? చదువు, ఆస్తి, అందము అన్నీ ఒకేసారి ఎందుకు ఇస్తాడు? అసలు అదేం సమానత్వం? దాదాపు గంట సేపు అలానే ఉండిపోయింది. చుట్టూ కొండల్ని వరుస క్రమంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ తల్లిదండ్రుల మీద అనవసరంగా అరిచేసినందుకు బాధపడింది. కష్టపడి చదివిస్తున్నారు. తన కోసం ఎక్కువగానే కష్టపడుతున్నారు. తనేం చేసింది? తిట్టుకుంటూ బుక్స్ ఓపెన్ చేసింది. తన కొత్త డ్రెస్ వేసుకోకుండా వెళ్ళడం కారణం తెలిసి కూడా రవలి 1-2 సార్లు అడగటం, అదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్లా అందరికీ చెప్పడం అవసరమా అని శనివారం ఇంట్లోనే ఉండిపోయింది మధు. అయినా రవలి ఊరుకోలేదు. సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రెస్ గురించి, మధు గురించి కామెంట్ చేస్తూనే ఉంది. మధు మరింత కుచించుకుపోయింది ఆత్మన్యూన్యతో. ఆ సంవత్సరం అంతా అలానే గడిచిపోయింది. ఇంటర్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకొని మంచి ర్యాంక్ రావటంతో రవలి బీటెక్లో జాయిన్ అయింది హైదరాబాదులో. మధుకి అనుకున్నంత ర్యాంక్ రాక డిగ్రీలో జాయిన్ అయింది పక్క ఊరిలో. అలా అయినా కూడా రవలి పూర్తిగా వదలలేదు మధుని. హైదరాబాద్ విషయాలు, కాలేజ్, ఫ్రెండ్స్, జాబ్ ఆఫర్స్ గురించి సెలవులకి వచ్చినప్పుడల్లా మధు తలంతా నింపేస్తూ ఉండేది. రవలి పైన అసూయ అలా అలా పెరిగిపోతుంది తనకు తెలియకుండా. ఆ అసూయ తన ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని హరించేస్తుంది. అప్పటికి అలా ఆలోచించకూడదని సుమతి చాలాసార్లు చెప్పింది. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందన్నట్లు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేయడంతో మ్యారీడ్ లైఫ్లో పడి బిజీ అయిపోయింది రవలి. ఇంతకి ముందులా గంటలు గంటలు మధు ఇంటికి వెళ్ళడం కుదరలేదు. అజయ్, అతని జాబ్, వాళ్ళ ఆస్తులు, పెళ్ళి ధూమ్ధామ్గా జరగడం అన్నీ వరుసపెట్టి చెప్పేయాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధు తీయలేదు. అవన్నీ విని తనలో అసూయని మరింత ఆజ్యం పోసుకోవటం ఎందుకు అనుకుంది. రవలి సభ్రమంగా వినిపించిన గొంతుకి ఉలికిపడి తల తిప్పింది. ఎదురుగా మధు. దాదాపు 8 ఏండ్లయింది చూసి. అన్నాళ్ళ తర్వాత పాత స్నేహితురాలు సడన్గా కనిపించడమే చిత్రంగా ఉంటే, ఎప్పుడూ తనని తప్పుకుని తిరిగే మధు తనంతట తానే వచ్చి పలకరించడం ఇంకా విచిత్రంగా అనిపించింది. హాయ్, ఎలా ఉన్నావు? నువ్వేంటిక్కడ? ఆశ్చర్యంగా అడిగింది. అది అజయ్ వాళ్ళ కంపెనీ ఇస్తున్న ట్రీట్. అక్కడికి తనెలా? మధు సమాధానం చెప్పేలోగా వచ్చాడు అజయ్. ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, నా వైఫ్ రవలి, పరిచయం చేశాడు మధుకి. రవలి కళ్ళప్పగిచ్చి చూస్తుంది అలానే, అర్థం కానట్టు. మధుమిత నా కొలిక్రమ్ ఫ్రెండ్. తల తిరిగింది రవలికి. ఎంసెట్లో మంచి ర్యాంక్ కూడా రాని మధు అంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుందా? మేం కాలేజ్ మెంట్స్. నవ్వుతూ చెప్తున్న మధు మొహంలో ఇది వరకెప్పుడు కనిపించినంత ఆత్మవిశ్వాసం. ఇది ఎలా సాధ్యం? రవలిలో మారుతున్న మహావభావాలు తన విజయానికి గుర్తులుగా కనిపిస్తున్నాయి మధుకి. ఓ, దట్స్ నైస్. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయామంటూ విశాల్ ఒక్కసారిరా ఎవరినో పిలిచాడు. ఏంట్రా? మంచి డ్రెస్ కోడ్తో ఉన్న మరొకతను వచ్చాడు. అక్కడంతా అరేంజ్మెంట్ చేయలేక చేస్తుంటే ఏంటిక్కడ మీటింగ్? హడావిడిగా అడిగాడు. మీట్ మై హస్బెండ్ విశాల్. సూటిగా రవలి కళ్ళల్లోకి చూసింది. వరుసగా తగిలిన షాక్స్కి అయోమయంగా ఉంది రవలికి. ఇదే కదా తను కోరుకున్నది అనుకుంటూ పార్టీ అయిపోయే వరకు రవలినే అబ్జర్వ్ చేసింది మధు. అనుకున్నట్టే ఉదయానికల్లా మధు వివరాలన్నీ సేకరించింది అజయ్ ద్వారా. అకౌంట్స్ మీదున్న ఇంట్రెస్ట్తో కామర్స్తో డిగ్రీ చేసి తర్వాత MBA చేసిందంట. తర్వాత ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అజయ్ పరిచయమై వాళ్ళ కంపెనీలో రిఫర్ చేశాడంట. 1 ఇయర్కి జాబ్ పర్మనెంట్ అయింది. అయితే అదే టీం వర్క్తో చేస్తున్న విశాల్తో పెళ్ళై 3 సంవత్సరాలైంది. రవలికి మనసంతా
ఏదో తెలియని అసంతృప్తి. ఆదివారం ఉదయాన్నే ఇంటి ముందు దిగిన రవలిని చూసి అంతలా ఆశ్చర్యపోలేదు మధు. వెల్కమ్ వెల్కమ్ నవ్వుతూ ఆహ్వానించింది. ఒక పెద్ద అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్. తమలా ఇండిపెండెంట్ హౌస్ కాదు. అబ్బా, లివింగ్ ఏరియా చాలా తక్కువ. నువ్వు మా ఇల్లు చూస్తే షాక్ అవుతావు. 3 ఫ్లోర్లు, డూప్లెక్స్. వెయిట్ వెయిట్ మధ్యలోనే ఆపింది. అది నీ సొంతమేనా? అంటే అద్దె ఇల్లుని మా ఇల్లు అనుకుంటున్నావా? నేను అనేది అది కాదు. ఇల్లు అంకుల్ కట్టించి ఇచ్చారా, లేకుంటే అజయ్ కొన్నాడా? అజయ్ కొన్నాడు. మరెప్పుడు పూర్తిగా నీదెలా అవుతుంది? ఇది నా ఇల్లు. నేను విశాల్ జాయింట్ లోన్ పెట్టి తీసుకున్నాము. మొదలైందా వాదన అంటూ బెడ్రూమ్ నుండి బయటకొచ్చింది సుమతి. బాగున్నారా ఆంటీ? పలకరించింది రవలి. నేనేం మొదలు పెట్టలేదమ్మా, అదే రాగానే స్టార్ట్ చేసింది. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కదా. కళ్ళెగరేసి నవ్వింది. నేను మామూలుగానే అన్నా ఆంటీ, మీ కూతురే నా ఇల్లు నాది కాదంటుంది. ఉక్రోషంగా అంది రవలి. సరే, కాఫీ తెస్తా, లోపలికి వెళ్దాం ఆవిడ. అయినా అజయ్ రిఫరెన్స్తోనే నీకు జాబ్ వచ్చిందంట కదా. రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు, కానీ వచ్చిన జాబ్ని నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమందో అజయ్ని అడగలేదా? మధు అస్సలు తగ్గలేదు. నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదులే. ఆ జీతం కోసం రోజంతా వాళ్ళు చెప్పిన దానికి తలూపాలి. మరెందుకు చదివావు? పెళ్ళికి క్వాలిఫికేషనా? అలా అర్ధగంట సేపు వాదించుకున్నాక అర్థమైపోయింది రవలికి ఇక మధుతో నెగ్గలేనని. కాలేజ్లో చదువుతున్నప్పటి మధు కాదు. అన్నింటికీ ప్రిపేర్ అయినట్టు సమాధానాలు రెడీగా ఉన్నాయి. అప్పుడు నోటి నుండి మాటే బయటికి వచ్చేది కాదు. ఏదైతేనే ఇక రవలికి మధుకి ఇంటికి రావలసిన అవసరం, వచ్చే ఓపిక రెండూ లేవు. మధు ఇప్పుడు గంగిరెద్దులా తను చెప్పిన వాటికి తలూపదు. అయినా అది కష్టపడి అన్నిటినీ కొనుక్కోవాలి. తనకేం అడగనం ఆలస్యం. తండ్రి అజయ్ చేతిలో పెడతారు గర్వంగా నవ్వుకుంది. కాసేపు అయ్యాక అజయ్ రావడంతో బయలుదేరింది. థ్యాంక్ యూ సో మచ్ రవలి, మనస్ఫూర్తిగా చెప్పింది మధు. పిలవకపోయినా మీ ఇంటికి వచ్చినందుకా? కాదు, నువ్వు ప్రతిసారి నన్ను మా కుటుంబ స్థాయిని నీతో పోల్చి తక్కువ చేసినందుకే నాలో ఈ అసూయ పెరిగింది. ఏదో చెయ్యాలన్న కోపం, కసి ఎక్కువ అయ్యాయి. లేకుంటే యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నేను ఇంత సాధించగలిగేదాన్నా? అసూయతో సాధించావా? అవును, మా అమ్మా నాన్నల కన్నా నీ మాటలే నన్ను ఎక్కువ ప్రోత్సహించాయి. నేను తలుచుకున్నప్పుడల్లా రెట్టింపు కష్టపడ్డాను. రవలికి మైండ్ బ్లాక్ అయింది. అసూయతో ఇంత చేసిందా? మరేం మాట్లాడకుండా కారెక్కింది. ఇంకా చాలు మధు అంది సుమతి. ఈ అసూయ, ఈర్ష్య మనిషిని పతనం చేస్తాయి. తనేదో చేసింది, నువ్వు రిటర్న్ చేసేశావు, ఇంకా వదిలై హెచ్చరించింది. తను జాబ్ చేయడం లేదని, సంపాదన లేదని తక్కువ చేయకు. లేదమ్మా, ప్రశాంతంగా నవ్వింది మధుమిత. తనని తక్కువ చెయ్యాలని నాకెప్పుడూ లేదు. నేను నీతో సమానం అని మాత్రమే చూపించాలనుకున్నా. తన కుటుంబం తప్ప మిగిలిన వాళ్ళందరూ అదములు అన్న భావన వదిలేయాలని అలా మాట్లాడా. ఎవరినైనా తక్కువ చేసి బాధ పెట్టే హక్కు లేదుగా తనకి. అయితే నీ సక్సెస్కి కారణం మేమెవరం కాదు, రవలి అన్నమాట. అది మాత్రం నిజం. నవ్వుకుంటూ తల్లి భుజాల చుట్టూ చేతులేసి లోపలికి నడిచింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.